అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ప్రజానీకానికి ఆదర్శప్రాయులైన సీతారాముల కళ్యాణానికి భద్రాద్రిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. 6న స్వామి అమ్మవార్ల కళ్యాణం, 7న రాముడి పట్టాభిషేకం ఉంటుంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రధానంగా 2 ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఒకటి శ్రీరామనవమి, మరొకటి ముక్కోటి ఏకాదశి. రేపటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. 6న కళ్యాణం, 7న రాముడి పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. 2,25,00,000 నిధులతో భద్రాచల రామయ్య తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంది దేవస్థానం. భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు అధికారులు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంతో పాటు రద్దీ ప్రాంతాల్లో చలువ పందిళ్లు, కళ్యాణం చూసేందుకు సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో స్వామివారి కళ్యాణం టికెట్లను అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. భక్తులకు ఎలాంటి లోటు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము. జనాలకి మేము ఒకటే కోరుతున్నాము, కళ్యాణం రోజైనా పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం. కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు. తలంబ్రాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అందరికీ తలంబ్రాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక అర్ధగంటలో సడన్ మూమెంట్ చేసుకుని ఎవరు ఒత్తిడి అన్నెసెసరీ పెట్టకూడదు. అందరికీ మేము ఇస్తాం. సో నీళ్లు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అందరికీ మేము స్వాగతిస్తున్నాము. మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము. చాలా మంచి దేవాలయం, వెరీ పవర్ఫుల్ డేటీ వీ హ్యావ్. సో ఐ వెల్కమ్ ఆల్ ది పర్సన్స్ ఫర్ శ్రీరామనవమి టు అవర్ భద్రాచలం. భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబరాలను తయారు చేస్తున్నారు అధికారులు. శ్రీరామనవమికి 4 రోజుల ముందు నుంచి 2 లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తామని తెలిపారు ఆలయ ఈవో రమాదేవి. 80 కౌంటర్ల ద్వారా తలంబరాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రసాదం కౌంటర్లను కూడా పెంచుతామన్నారు. రేపు ఉగాది పర్వదినం నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఒక 15 రోజుల ముందుగానే మనం టికెట్లను కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 75% టికెట్లు. అలాగే బయట కూడా మనం ఫిజికల్గా కూడా టికెట్లు సేల్ చేస్తున్నాము. అలాగే విఐపి పాసులు వాటన్నిటికి సంబంధించిన అన్ని కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. దీనికన్నిటికీ కూడా ఏర్పాట్లతో పాటు మనకు దేవాలయంలో కూడా అన్ని వైదిక కార్యక్రమాలన్నీ, పూజలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. రేపు 30వ తారీఖు నుంచి మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా 5వ తారీఖు ఎదుర్కోలు వస్తాం. దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అంటే 6,000కు మించి ఉంటారని మేము అనుకుంటున్నాము. అలాగే 5 నుండి 6,000 మంది. అలాగే మనకు 6వ తారీఖు కళ్యాణానికి కూడా మనం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గావిస్తున్నాము. దానికి 50 నుండి 60,000 మంది వచ్చే అంచనా ఉందని అనుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రసాదం, మహాప్రసాదాన్ని అందించడానికి కూడా మన అన్నదాన చిన్నదైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినా కూడా అందరికీ అందించడానికి మనం స్వాగతిస్తున్నాము. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ అర్చకులకు, వేద పండితులకు దీక్ష వస్త్రాలను అందించి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ నెల 30 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 5న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 6న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.